మీ అందరికీ. ఇంక ఈరోజు అయితే ఇంకా మా వారు లేరు, హైదరాబాద్ అయితే వెళ్ళారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను, పెద్దోడు, చిన్నోడు ఇంకా మేము ముగ్గురమే అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే చపాతీ చేస్తున్నాను. డ్యూటీ నుండి వచ్చాక అయితే చపాతీ అయితే కలిపాను. దీని కాంబినేషన్గా అయితే అక్కడ చూపించు. ఇంకా వీటి కాంబినేషన్ వచ్చేసేసి పొటాటో కూర అయితే చేసుకుంటున్నామండి. ఇంకైతే పెద్దోడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాడు, చిన్నోడైతే బంగాళదుంపలు చెక్కు తీస్తున్నాడు. అయితే చూసేయండి ఒకసారి. చెప్పు. నేనైతే పీల్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూస్తూ బంగాళదుంప పీలింగ్ ఆల్రెడీ తీస్తే ఇవి చాలాగామా, చాలు సరిపోతే ఎక్కువద్దు. అన్నయ్య మొక్కలు కోసారు, అన్నయ్య మొక్కలు కోసేస్తాడు, సరిపోద్ది. రెండైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసాము. ఇంకా అవైతే బంగాళదుంపలు కట్ చేసి ఇంకా కూర అయితే వండేస్తాను, బంగాళదుంప టమాటా కూర. ఇంకా అయితే 3 రోజుల నుంచి నేను టిఫిన్ అయితే వేయట్లేదండి పొద్దున పూట. ఇంకా అలాగే వెళ్ళిపోతున్నా. పిల్లలకు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు, అయినా కానీ టిఫిన్ వేయట్లేదు. మళ్ళీ నేను డైరెక్ట్గా లంచ్ 1కి లంచ్. ఇంకా పొద్దున పూట ఏం తినట్లేదు కదా, బాగా ఆకలేసేస్తుంది. ఇంకా అలా కాదని చెప్పేసి ఇదిగోండి మినపగుళ్ళు ఉన్నాయి. పొట్టుపప్పు ఉంది కానీ అది నానబెట్టలేదు. ఇంకా ఇవైతే గుళ్ళు ఉన్నాయి, కొద్దిగా ఒక గ్లాస్కి అయితే గుళ్ళు ఉన్నాయి. అవి అయితే నానబెట్టేసి రేపొద్దునకైతే ఇడ్లీ అయితే తయారు చేద్దాము. ఈ ఎండకు అనుకుంటా అండి బాగా ఆకలేస్తుంది. మళ్ళీ లంచ్ టైం వచ్చేసి 1కి కదా, బాగా వండలేకపోతాను. ఇంకా అందుకని చెప్పేసి రేపు ఇడ్లీ వేద్దామని చెప్పి ఇవైతే నానబోసాను. ఇంక ఇవైతే ఇప్పుడు గ్రైండర్ అయితే వేసేస్తాను. ఇవి గ్రైండర్ వేసి నేను చపాతీ అయితే చేస్తాను, రోల్ చేస్తాను. ఓ పక్క కూర అయితే రెడీ చేస్తాను, అప్పుడు టైం సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీకి అయితే గ్రైండర్ అయితే వేసేస్తున్నాను. ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టలేదు, ఇప్పుడు అవి కూడా నానబెట్టేసేసి చపాతీలు అయితే చేస్తాను. అన్నీ బంగాళదుంప కట్ చేస్తున్నారా? కనపట్లేదు. ఆనియన్ అయితే కట్ చేసావు, బంగాళదుంపలకు వచ్చావు ఇప్పుడు. ఓకే, బంగాళదుంపలు ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు వేసానండి. ఇంకా అయితే పెద్దోడు టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి ఇచ్చాడు. హైలోనే పెట్టా. ఇది కొంచెం మగ్గాక వాటర్ పోసి కొంచెం గుజ్జుగా వండుతాం కూర. వండిన తర్వాత ఇది ఉడికే లోపల అవి చపాతీలు చేస్తామనుకో, అది అటు కూడా అయిపోద్ది పని. ఓకే, ఇది మూత పెట్టేసి సిమ్లో పెట్టి చపాతీ రోల్స్ మేకింగ్ మై మామ్. ఇప్పుడైతే టైం అయితే చాలా టైం అయిపోయిందండి. నేను వచ్చేసరికి 8 అయింది. అయితే వచ్చి కాసేపు బయట అయితే వాకిలు వచ్చి ఇంకా అమ్మ దగ్గర అయితే కూర్చున్నాను. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అయితే లేట్ అయిపోయింది. ఇవి అయితే ఇప్పుడు చేసిస్తే కొంచెం పిల్లలు అయితే తినేస్తారు. మర్చిపోయా, నేను పిండి పప్పు నానబోసాను. అంటే 3 రోజుల నుంచి టిఫిన్ వేయట్లేదు కదా, అందుకని చెప్పేసి మర్చిపోయాను. గుర్తులేదు మినపప్పు నానబెట్టాను అన్న విషయం. ఇంకా అందుకని చెప్పేసి అక్కడ కూర్చున్నా, కాసేపు బయట వాకిలు వచ్చేసేసి అక్కడ కూర్చున్నా.
మనిషి నేను 2 ఇది చూపించు. నేను 2, మనోజ్ 2, శ్యామ్ 2 అండి. ఒకవేళ మనోజ్ ఇంకొకటి కావాలన్నాడు అనుకోండి, ఇంకొకటి వేస్తాను ఇంకంతే. అందు రా. 500 ఇచ్చావు నువ్వు. అవును. ఉమ్. చెమ్మంటే అరే సెకండ్ వన్, థర్డ్ వన్ స్టార్ట్ భగత్ సింగ్. ఇవైతే చపాతీలు అయితే చేశానండి. ఇప్పుడైతే కాల్ చేస్తున్నాను. ఇక్కడైతే కూర. చపాతీలు చేయను, ఎక్కువ చెయ్యి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. నైట్ టైము లేట్ అయిపోయింది. అది ఆపలేదురా. ఇందాకడైతే నేను చపాతీను పటాటా కర్రీ అయితే చేశానండి. ఇంకా అవైతే చేసుకుని తినేసాము, అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ పిండి నానబెట్టాను కదా, అవైతే చేస్తున్నాను. ఇది అయితే పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారండి. అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఒక 10 రోజులు అయితే వాళ్ళ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఇంటి దగ్గరే ఉంటారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్లాస్కి అయితే వెళ్ళిపోతారు. అంటే మేబీ ఏప్రిల్, అంతే కదా, ఏప్రిల్ 1 నుంచి. అంటే ఈ 27న 9th క్లాస్ వాళ్ళకైతే రిజల్ట్స్ అంట. ఆ రిజల్ట్స్ వచ్చాక మీకు కూడానా చెప్పమ్మా. సేమ్ పెద్దవాడికి కూడా 27న రిజల్ట్స్ వస్తాయండి. ఇంకా అప్పటిదాకా అయితే వీళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు. మళ్ళీ తర్వాత రిజల్ట్స్ వచ్చాక వాళ్ళు కూడా నెక్స్ట్ క్లాస్కి అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ May 1 వరకు ఉంటుంది. May 1, 2 వరకు ఉంటుంది స్కూల్ అయితే. మళ్ళీ తర్వాత అప్పుడు సెలవులు అయితే ఇచ్చేస్తారు. ఇంకా వీళ్ళు ఇంటికాడ 3 days నుంచి ఉంటున్నారు, కానీ నేనైతే టిఫిన్ వేయట్లేదు. ఇంకా అలాగని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నానపోసాను, అయిపోయింది. ఇదే బాగా వచ్చిందండి చపాతీ అయితే. చపాతీను పొటాటో కర్రీ అయితే బాగా వచ్చింది. నేను పొటాటో కర్రీ చేయలేదంటే మా పెద్దోడు చేయమని చేపించుకుంటాడు. ఎప్పుడు అంతే. బంగాళదుంప కర్రీ చేయలేనంటే అదే చేయమంటాడు. ఇదైతే ఇప్పుడు కలిపేస్తున్నాను ఇడ్లీ పిండికి. ఇదైతే ఇడ్లీ రవ్వ. ఇది మినపప్పు గ్రైండర్ చేసేటప్పుడే ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను. ఇంకైతే ఇప్పుడైతే నానిపోయింది. ఇదైతే నానిపోయింది. ఇంక ఇప్పుడైతే కలిపేసుకొని మళ్ళీ చట్నీ చేయాలి రేపు. వాళ్ళు ఏం చట్నీ చేయలేదనుకోండి తినరు. నువ్వే తిను. మొన్నైతే ఒక రోజు నా ఇడ్లీ వేసాను, పంచదార వేసుకొని తినమ్మా అని అన్న. పంచదార వేసుకొని తిన్నానా అని చెప్పేసి వెళ్ళిపోయాను డ్యూటీకి. వెళ్తే తినలేదు, అలాగే ఉంచారు. మళ్ళీ చట్నీ చెయ్యాలి.
ఈసారి ఏం పచ్చడి చేయకూడదండి, పంచదార వేసుకొని పెట్టిన కారపొడి చేసి అదే వేసుకొని చెప్పాలి కదా. అది అది లెక్క.